కొట్టేసినారు సార్. అంత బాధపడి మేము రొయ్యటికా పొగలనిక కూలీ నాలి చేసినా సార్. మాది మోతకలపల్లి సార్. అడగండి సార్, మేము కళ్యాణ కష్టపడి కట్టినామా డబ్బులు సార్. 60 లక్షలు సార్ మాకు రావాల్సింది. మీరు మాకు తప్పు, మేము చాలా బాధల్లో ఉన్నాము. మమ్మల్ని అంతా నమ్మించి గుర్తుకొచ్చినారు స్వామి. నా తరఫున మా మనమల్ని, మా కూతుర్ని, మా ఎల్లుల్ని అందరినీ చేసుకుని మమ్మల్ని గుర్తుకొచ్చినారు స్వామి. నమ్మించి 16 లక్షలు తెచ్చి ఎంతో చేస్తే ఎన్ను పోటు పొడిచినారు స్వామి. మీరు చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి, లోకేష్ గారికి చెప్పండి స్వామి. మాకు చాలా బాధలుగా ఉన్నాయి. మేము చచ్చిపోతాం స్వామి. ఆ పరిస్థితి బాగా వయసు అయిపోయింది. ఒక్క 6 నెలల వరకు వడ్డీ అడగొద్దు, అసలు అడగొద్దు. ఆ తర్వాత మీ డబ్బు మీకు డబుల్ చేసి నేనే ఇస్తాను అని చెప్పిన ఈ ఒక్క మాట నమ్మి జనం తమ జీవిత కాలపు సంపాదనంతా ఆయన గారి చేతిలో పెట్టారు. ఊర్లో అందరి దగ్గర పైసా పైసా పోగు చేశాడు. పిల్లల పెళ్లిళ్ళకని దాచుకున్నది, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అని దాచుకున్న సొమ్ము మొత్తాన్ని ఆశగా ఆయన చేతిలో పెట్టారు. కట్ చేస్తే నేను దివాలా తీశాను, నేను మీ డబ్బులు మీకు ఇవ్వలేను అని చెప్పి సింపుల్గా ఒక ఐపీ పేపర్ని అందించేసి 13 కోట్ల రూపాయలతో ఉడాయించాడు ఆ చీటీల వ్యాపారి. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి బాబు అని చెప్పి బాధితులు అతడి ఇంటి ముందు లబోదిబోమంటున్నారు. పలమనేరులో ఉద్రిక్తతకు దారితీసిన ఈ భారీ మోసం వెనుక ఉన్న అసలు కథ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణం బోయ వీధికి చెందిన వెంకట్రావు అనే వ్యక్తి గత కొంతకాలంగా చీటీల వ్యాపారం చేస్తున్నాడు. పట్టణంలో చాలా నమ్మకస్తుడిగా ఇతడికి పేరుండటంతో అందరూ రావన్నా అని ముద్దుగా పిలుచుకుంటారు. అంటే అతడి మాటలు ఎంత తీయగా ఉంటాయో మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే అందరినీ బాగా నమ్మించాడు. అందరి బాగు కోరేవాడిలాగా ఆస్కార్ లెవెల్ యాక్టింగ్ చేశాడు. దీంతో అందరూ ఏం చేశారంటే 10 లక్షలు 5 లక్షల రూపాయల చీటీలతోనే లాభం ఉంటుంది అని చెప్పి ఆయన పెద్ద పెద్ద చిట్టీలు వేస్తేనే బాగుంటుందని చెప్పేసరికి అలాంటి చిట్టీలే ఎక్కువ మంది వేశారు. తాము వేయటమే కాదు, మా రావన్న చాలా మంచోడు, ముంచేవాడు కాదు అని చెప్పి తమ బంధువుల చేత కూడా చీటీలు వేయించారు. ఇప్పుడు నట్టేట మునిగిపోయామని తెలిసి బోరుమంటున్నారు. అలా గ్రామంలో దాదాపు 400 కుటుంబాలు అతడి మాయ మాటలకు మోసపోయారు. 60 లక్షలు మా కడుపు కొట్టేసినా సార్. మా 60 లక్షలు పొగలనిక కష్టపడి కట్టిన డబ్బులు సార్. అది మేము చీటీ డబ్బులు వాళ్ళు నమ్ముకోండి మమ్మల్ని మోసం చేసేది సార్. మాకు అందరూ న్యాయం చేయండి సార్. మాకు 60 లక్షలు సార్ మా కడుపు కొట్టేసినారు సార్. అంత బాధపడి మేము రొయ్యటికా పొగలనిక కూలీ నాలి చేసినా సార్. మాది మోతకలపల్లి సార్. అడగండి సార్, మేము కళ్యాణ కష్టపడి కట్టినామా డబ్బులు సార్. 60 లక్షలు సార్ మాకు రావాల్సింది. మాకు న్యాయం చేయండి సార్. మాకు న్యాయం చేయండి సార్. అమ్మా చీటీలు వేసారా? ఏమేశారమ్మా? చీటీలే సార్. 60 లక్షలు సార్. మా బంధువులన్నీ వేయించుకున్నాం సార్ చీటీలు. మా బంధువులన్నీ వేయించుకొని అందరికి పడి ఇప్పుడు కంట బాధపడి బాధలు పడుతున్నాం సార్. మేము ఏడ్చి కొట్టుకుంటా ఉంటాము. మాకు న్యాయం చేయండి సార్. ఏం పేరమ్మా నీ పేరు? ఎస్ నాగరత్నమ్మ. నా పేరు అమర్నాథ్. నా భర్త పేరు అమర్నాథ్ రెడ్డి సార్. మోతకలపల్లి. అయితే వెంకట్రావు చాలా ఏళ్లుగా గ్రామంలో ఉంటూ ఉండడం, ఇక్కడే ఇల్లు కూడా కొనుక్కోవడం, ఇక్కడే సెటిల్ అయిపోవటంతో ఇంతకన్నా నమ్మకస్తుడు ఎక్కడుంటాడు అని నమ్మారు వారంతా. ఈ పెద్దాయన అయితే వెంకట్రావు మనవాడే అని అనుకుని ఇల్లు కొనటంలో తనకు సాయం చేసి మరీ తన చేతిలోనే మోసపోయానని కన్నీటి పర్యంతమయ్యాడు. ఇక్కడ 11 వచ్చి 10,000 12,000 తెచ్చి మాకు సావాసం చేసి 500 మంది 600 మందిని చీట్లు వేసుకొని ఎవరినా లైసెన్స్ పెట్టుకొని పేరు చెప్పు. ఎవరు చెప్పు 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 వెంకట్రావు చెప్పు. వెంకట్రావు ఒక 700 మందిని మోసం చేసినాడు. ఐపీకి రెడీ చేసినాడు. మమ్మల్ని నమ్మించి ఇస్తాను 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 అని చెప్పి ఇట్లే 6 నెలలు ఇచ్చి నాకు ఒక్కరికే కాదు ప్రతి ఒక్కరికి ఇస్తాను అంటాడు. ఎవరికి ఇచ్చిందిలే, అమ్మేదే మొత్తము ప్రాఫిట్ అంతా అమ్మేసినాడు.
మొత్తం ఏమేమి చేయాలో చేసినాడు. ఇప్పుడు 10 నుంచి ఎస్కోప్ అయిపోయినాడు. మా పేర్లంతా వేసినాడు. అంతా 700 మంది 800 మంది ఉన్నారు బాధితులు. చీట్లు మంచి చందా 71 మందికి వేసినాడు. ఉండేది మాత్రం 700 మందికి పైన ఉన్నారు. 1000 మంది ఉన్నారు. చీటీలు మాత్రము చీటీలు వేసిందా. మేము ఎవరెవరు మేలు చేస్తామో అందరినీ వేసినాడు స్వామి. ఏదో దయచేసి మీరు పవన్ కళ్యాణ్ కూడా పంపించండా. మీరు ఏం చెప్తే మేము దాన్ని కట్టుబడతాము. మాకు చాలా బాధలుగా ఉంది. లోకేష్ గారు కూడా పంపించండి. మేమంతా ఆత్మహత్య చేసుకుంటున్నాము. చంద్రబాబు నాయుడు కూడా పంపించండి. మీరు న్యాయం చేయండి. మీకేం కావాలో మేము 10 మంది మేము రెడీ చేస్తాము. మీది ఎంత పోయింది చెప్పిన నష్టపోయిండేదా మీది మాదా మీది ఒక్కంది చెప్పండి. ఇప్పుడు నాకు సంబంధించిన మా కుటుంబం మొత్తము 65 లక్షల వల్ల చీట్లు 80 లక్షలు అంతా అయిపోయినాయి. చేతులు పైకెత్తాయి. 1,40 లక్షలు మొత్తం చీట్లు అయిపోయినాయి. బుక్కులు ఉన్నాయి. చీట్లు అయిపోయినాయి. మాకు డబ్బు మీరు మాకు డబ్బు. మేము చాలా బాధల్లో ఉన్నాము. మమ్మల్ని ఎంత నమ్మించి గొంతుకోసినారు స్వామి. నా తరఫున మా మనమల్ని, మా కూతుర్ని, మా అల్లుల్ని అందరినీ చేసుకుని మమ్మల్ని గొంతుకోసినారు స్వామి. ఈ ఇల్లు తీర్చింది కూడా నేనే స్వామి. జాగా ఇదంతా మా ఇంట్లో స్వామి. నమ్మించి 16 లక్షలు తెచ్చి ఎంతోని చేస్తే ఎన్ను పోటు పొడిచినారు స్వామి. మీరు చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి, లోకేష్ గారికి చెప్పండి స్వామి. మాకు చాలా బాధలుగా ఉన్నాయి. మేము చచ్చిపోతాం స్వామి. ఆ పరిస్థితి బాగా వయసు అయిపోయింది. ఇస్తాను ఇప్పుడు 4 సీట్లు అయిపోయినాయి. 4 సీట్లు మాకు ఇవ్వాల. ఇస్తాను దానికి మోసం చేస్తానని ఎస్కోప్ అయిపోయినారు సార్. ఆ పేర్లంతా రాయించేసి మాకు చెక్కులు బాండ్లు ఇచ్చినాడు. ఎవరికి ఇచ్చిలేదు. ఎంత రావాలి నీకు పెద్దనా? మాకు 70 లక్షలు రావాలా. చీట్లు 80 లక్షలు రావాలి స్వామి. ఇప్పుడు 5 సీట్లు మాకు ఇవ్వాలా. అయిపోయినవి మొత్తం 2.1 కోటి రావాలా? 1.5 కోటి రావాలి స్వామి. మా పామాడుతుంది, మా అల్లుంది, మా మనవరాలది, మా కూతురు 5 మందిది మాది. సామాన్య ప్రజల నుంచి మొదలుకొని రిటైర్డ్ ఉద్యోగుల వరకు అందరూ వెంకట్రావును నమ్మారు. తమ కష్టార్జితాన్ని ఆయన దగ్గర చీటీల రూపంలో వెంకట్రావుకు కడుతూ వచ్చారు. ఇలా మెల్లిమెల్లిగా మొత్తం 13 కోట్ల రూపాయల మేర వారి నుంచి వసూలు చేశాడు. ఇక్కడ మా అమ్మ ఏమరా అంటే 1,50,000 ఇచ్చిండది. 70,000 ఇచ్చిండది. ఏమి మా అమ్మ కనీసం ఏమి రూపాయి కూడబెట్టి మా అమ్మ ఎక్కువ వెళ్ళి ఇచ్చింది అనమాట. మా అమ్మ పేరు రాలేదు. ఇలాంటి మా అమ్మ లాంటి వాళ్ళు ఎంతో మంది పేర్లు ఇంకా రాలేదు. కాదు ఇలాంటి పేర్లు ఆ లిస్టులోకి రాని పేర్లు ఇంకా ఎన్నో ఉంటాయి. అంటే కోర్టుకు పొందుపరిచిండేది కేవలం 13,14 లక్షలు. కానీ పొందుపరిచిన పేర్లు ఇంకా దీనికి రెట్టింపు ఉండొచ్చు, 3 ఇంతలు కూడా ఉండొచ్చు. డబ్బులు తిరిగి చెల్లించాల్సిన సమయం వచ్చేసరికి వెంకట్రావు తన అసలు స్వరూపాన్ని బయటపెట్టాడు. తను దివాలా తీశాను అంటూ కోర్టులో ఇన్సాల్వెన్సీ పిటిషన్ వేసి చేతులు దులుపుకున్నాడు. ఇది తెలిసిన బాధితులు షాక్ కు గురయ్యారు. తమ జీవిత కాలపు సంపాదన ఆవిరైపోవటంతో ఒక్కసారిగా వెంకట్రావు ఇంటిని ముట్టడించారు. ఇంటికి తాళం వేసి ఉండటంతో తమ డబ్బులు ఇప్పించాలంటూ అక్కడే బైఠాయించి కన్నీరు మున్నీరవుతున్నారు. 10 సంవత్సరాలుగా 20 సంవత్సరాలుగా వాళ్ళు చీటీలు జరిపిస్తాను. ఇక్కడ అందరూ వేసినాం, మేము కూడా వేసినాం చీటీలు. వాళ్ళు ఏమంటే వాళ్ళ వీళ్ళ దగ్గర ఇంట్రెస్ట్ డబ్బులు తీసుకోండి. వాళ్ళు బిజినెస్ ఏమో చేసుకుంటా ఉన్నారు. ప్రజెంట్ ఏం రాయిందంటే ఒక 6 నెలలుగా వాళ్ళు చీట్లు ఎత్తిన వాళ్ళకి ఇవ్వడం లేదు. కొంచెం ఇది ఇస్తా అని చెప్తానే ఉన్నారు. మేము కూడా వేసినాం, 2 వేసినాం. మేము ఒకరు వేసినాము, మేము కరెక్ట్ కడతాం. 5 రోజులకంతా ఫోన్ చేసి డబ్బులు అడతాను. ఇప్పుడు ఏం రా అంటే డబ్బులు ఇవ్వలే. ఎత్తితే మేము నవంబర్లో ఎత్తినా, ఇప్పటి వరకు నాకు డబ్బులు ఇవ్వలే. సగం ఇచ్చి సగం ఇస్తా చెప్తానే ఉన్నారు. ఇప్పుడు ఐపీ వేసినారు. ఐపీలో మా పేర్లు అంతా కూడా రాలే. ఐపీలో పేర్లు ఎవరి దగ్గర వచ్చిందంటే వాళ్ళు ఎవరి దగ్గర అయితే తీసుకున్నారో వడ్డీ వ్యాపారం వాళ్ళు తీసుకుంటారు కదా చేయి బదులు, వాళ్ళ పేర్లు వచ్చినాయి. మావి ఏది రాలే. 400 కుటుంబాలు ఇప్పుడు రోడ్లో ఉన్నాయి. అర్థమైందా? నీదెంత తనిఖీ సార్? నాది 12 లక్షలు రావాలి. నాది మాత్రమే 12 లక్షలు. చీటీలు మొత్తం అయిపోయింది. అది ఇంకా 4 చీట్లే ఉండేది. నాది 4 నెలల్లో నాకు 12 లక్షల రూపాయలు వస్తుంది. వాళ్ళిద్దరు అబ్బా కొడుకులు ఇద్దరు ఆడ దాంకొని ఐపీఎస్సేసి 1 నెల ముందర నేను అడిగిన చరణ్ని ఏమని, వాళ్ళ కొడుకు పేరు చరణ్. చరణ్ ఐపీఎస్ఏ రాస్తున్నావు నాకు వేరే వాళ్ళు చెప్పినారంటే ఎవరు తనకేసి చెప్పింది నీకే అది ఇది అని కొంచెం రివర్స్ మాట్లాడినాడు. ఇప్పుడు ఏం రా అంటే పోయి వాడు ఫస్ట్ 1 నెల ముందర వెళ్ళిపోయినాడు. ఇప్పుడు పోయేసి వాళ్ళ ఆయన మెల్లిగా నాకు హార్ట్ ప్రాబ్లం అదంతా ప్లాన్
ఏమి ప్లాన్ ప్రకారం జరిగింది ఇది. 400 కుటుంబాలు ఇప్పుడు రోడ్లు ఉన్నాయి. ఇది పరిస్థితి. 6 నెలలు వడ్డీ అడగొద్దు, అసలు అడగొద్దు, ఒకేసారి 6 నెలల తర్వాత మీ డబ్బు మీకు ఇచ్చేస్తా, డబల్ చేసి ఇస్తా అని నమ్మించాడు. దీంతో రూపాయి వస్తుందని ఆశతో ఏళ్ల తరబడి కష్టపడి కూడబెట్టిన లక్షల రూపాయలు ఆయనకి అప్పచెప్పారు. ఇప్పుడు అన్యాయం జరిగిపోయిందని తెలిసి వెంకట్రావు ఇంటి ముందు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నమస్కారము, నా పేరు రవి, పల్లి వీధి మాది. మా తరపున మా వీధిలో ఒక మనిషికి 50 లక్షలు ఇవ్వాల. 6 నెలలు వడ్డీ అడగద్దు, మొదలు అడగద్దండ. 6 నెలల తర్వాత మొత్తం ఇస్తామని చెప్పినాడు. వెంకట్రావు రావన్న, ఇదే వాళ్ళ ఇల్లు. ఇంటికాడ మేమంతా ధర్నా కూర్చున్నాము. ఐపీ పెట్టేదని ప్లాన్ చేయనాడు. నెంబర్ వచ్చింది లేదు. ఆ నెంబరు రానియకుండా మేము గవర్నమెంట్ని కోరుకుంటున్నాము. ఎందుకంటే కూటికి జరిగిన వాళ్ళు 1.40 వడ్డీకి ఇచ్చినారు. ఆ కాలం నుంచి నమ్మినారు. వడ్డీ ఇస్తాడు, తీసుకుంటున్నాడు. ఏకదమ్ములో 6 నెలల తర్వాత ఇస్తామని ఇప్పుడు ఇల్లు బీగాలేనాడు, అంగిడి బీగాలేనాడు, మనిషి అడ్రస్ లేడు. దయచేసి గవర్నమెంట్ని కోరుకుంటున్నాము, మాకి మంచి జరగాలని. అంటే జనాలు నష్టపోతారు. అంటే నా ఒక్కందవుతుంది నేను ఏమన్నా చెప్పగలుగుతాను. మా వీధి మొత్తము ఇచ్చినారు డబ్బులు. దాన్ని అమరన్నని, చంద్రబాబు నాయుడిని అందరినీ దయచేసి కోరుకుంటున్నాము. మాకు మంచి న్యాయం జరగాల, మాకు న్యాయం చేయాల. ఎందువల్ల అంటే మేము దాంతోనే బతికేది. హైవే భూములు వదిలేసినాము. ఆ డబ్బు ఇచ్చినాం నమ్మి ఇస్తామని మోసం చేయనాడు. ఇస్తాం, ఈ పొద్దు ఇస్తాం, రేపు ఇస్తాం, మన్నాడు ఇస్తాం, ఇట్లే చెప్తున్నాడు. లాస్ట్కి ఇంటికి బీగాలేసినాడు. మాకు ఎట్లా తిరిగి న్యాయం జరగల. ఐపీ అనేది నెంబర్ రాకుండా చేయాల. మేము యాడికైనా సరే, అమరావతికి సరే, విజయవాడకి సరే మేము వచ్చేదానికి సిద్ధం. అందరికీ అమరన్నకి, చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి దండము. పరిస్థితి విషమించటంతో పలమనేరు పోలీసులు రంగంలోకి దిగారు. బాధితులను శాంతింపజేసి వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఇంతకీ వెంకట్రావు ఏమయ్యాడు? అసలు ఆ 13 కోట్లు ఎక్కడికి వెళ్ళిపోయాయి? వెంకట్రావు వాటిని ఎక్కడ మళ్లించాడు? ప్రస్తుతం అతను ఎక్కడ తలదాచుకున్నాడు అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. వీడియో